హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. అన్నీ వదులుకొని లేక అన్నీ విడిచిపెట్టి నీకోసం వచ్చిన ఆమెను హక్కున చేర్చుకోవాలి కానీ కసురుకుంటున్నావెందుకు? నీకు చికాగ్గా ఉందని ఆమెను చీదరించుకుంటున్నావా? చీకొడుతున్నావా? ఆమె నీ దగ్గరికి ఏమీ లేక రాలేదు. తన వారిని, తన ఆస్తిని, అంతస్తును లెక్క చేయకుండా నీకోసం, నీ ఖర్చుల కోసం కూడా కొంత మనీ కూడా తీసుకొచ్చింది. ఆమెను చేదరించుకుంటున్నావా? ఒక్కసారి ఆమె నిన్ను తిరస్కరించిందంటే నీ బతుకు బస్టాండే. ఉన్న ఊరిని వదిలి, చిన్నప్పటి జ్ఞాపకాల్ని వదిలి, తన స్నేహితుల్ని వదిలి, ఆశలు అన్నీ వదిలి వచ్చిన తనకు సిదరింపులా. ఆమె తలుచుకుంటే, ఆశలన్నీ చంపుకుంటే ఇవన్నీ ఒక లెక్క. ఆడవారికి ధైర్యం ఎక్కువ. అందరినీ వదులుకున్న వృత్తి కోసమో కోటి కోసమో కాదు, అత్తవారింట్లో తనేంటో నిరూపించుకుందామని. మీ ఇంట్లో యుద్ధం చేయడానికి వచ్చింది ఆమె వీరనారి. ప్రేమతో యుద్ధం మొదలు పెడుతుంది, కవ్విస్తుంది, నవ్విస్తుంది, సుఖాన్నిస్తుంది, అవసరమైతే అగ్ని వర్షం కురిపిస్తుంది. ఆమెను ప్రేమతో చూసుకో, ముద్దు పెట్టుకో, కౌగిలించుకో. పనిచేసి అలసిపోతే ఒడిలో సేదతీర్చు. అలా చేస్తే నిన్ను మహారాజులా చూసుకుంటుంది. నా వాడు మహారాజు అంటుంది. అన్నీ వదులుకొని వచ్చిన ఆమెను నీవు వదులుకోకు. చంటి పిల్లాడిలా చూసుకుంటుంది. నీ ఇంటి వారందరి మెప్పు పొందుతుంది. ఆమెకున్న ఆత్మస్థైర్యం అలాంటిది. మరి చులకనగా చూడకు, ప్రేమించు, ప్రేమతో చూడు, కలిసుండు ప్రతినిత్యం. థ్యాంక్ యూ.